నమస్తే అండి, వెల్కమ్ టు నేటి క్రమగా ఛానల్. ఫ్రెండ్స్, ఈ మధ్య అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియోస్ ఒక 2-3 అయితే పెట్టినాను. అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే ఇట్లా స్క్రోల్ చేస్తుంటే కనపడుతుంది కదా వర్క్ ఫ్రమ్ హోమ్ అని. జస్ట్ నంబర్ తీసేసుకుంటారు, నాది ఏదో ఆన్ చేసేసి నంబర్ తీసుకొని వాట్సాప్కి వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టారు కదా, డీటెయిల్స్ చెప్పరా, దాని గురించి వివరించారా. ఇట్లనే అండి, వాట్సాప్లో ఎన్ని ఉన్నాయంటే మెసేజ్లు చాలా ఉన్నాయి. అట్లా చేయకండి. వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూసి అది మీరు చేయగలరు అనుకుంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు నాకు వాట్సాప్కి వచ్చి మెసేజ్ పెట్టండి, ఓకేనా. అంతేగాని స్క్రోల్ చేస్తుంటే చూసో లేదంటే కొద్దిగా ఓపెన్ చేసేసి అంతే ఆఫ్ చేసి నాకు వచ్చి మెసేజ్ పెడితే అయిపోయిందా అండి. వీడియో చూడాలి, అది చూస్తేనే కదండి మనకు అర్థమవుతుంది మనం చేయగలమా లేమా, అసలు ఏముంది అందులో కంటెంట్, ఏది ఉంది వర్క్ ఫ్రమ్ హోమ్ మీకు తెలియాలి కదండి. మీకు తెలిస్తేనే కదా చేసేది. మీరు మొత్తం చూసిన తర్వాత ఏదైనా డౌట్ ఉంటే అప్పుడు నాకు వాట్సాప్కి రావాలి, దీనికి ఇది డౌట్ ఉంది, ఇదేంటి, ఇట్లా అడగాలండి, దాని గురించి అడగాలి. లేదు అంటే ఆ వీడియో స్క్రీన్ షాట్ తీసి ఈ వీడియో చూసినామండి అని చెప్పాలి. ఇట్లా ఉంటుందండి. అంతేగాని దీని గురించి వివరించండి, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియో పెట్టారు కదా దాని గురించి వివరించండి అంటే ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియో చెప్పాలి. నేను 2-3 పెట్టినా, మరి వాటిలో ఏది చెప్పాలి చెప్పండి. జాబుల గురించి కూడా చాలామంది అట్లే చేస్తున్నారు, మీరు పెట్టిన జాబ్ గురించి చెప్పండి అని. జాబ్స్ వీడియోస్ కూడా నేను చాలానే పెట్టాను కదండి, ఏ జాబ్ అని నాకు ఎలా తెలుస్తుంది, ఓకేనా. సరే, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ మొన్న 2 days బిఫోర్ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియో పెట్టిన, ఏది బ్యాగ్స్, ఇది ఆ బ్యాగ్స్ ఎక్కడ ఉన్నది అసలు, ఆ వర్క్ ఎవరు ఇస్తున్నారు నేను చెప్పానండి వీడియోలో కూడా, మళ్ళీ చెప్తున్నా. ఆ వర్క్ నేను ఇవ్వట్లేదండి. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నప్పుడు వీడియో చూస్తారు కదా మీరు, చూసి మీకు కామెంట్స్ చేస్తున్నారు కదా వీడియో కింద. ఈ కామెంట్లను చూసే ఒక మేడం గారు నాకు కాల్ చేసి, ఆ మేడం చెప్పారు, సంధ్య మేడం గారు, నా దగ్గర వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, నేను ఇస్తానండి, మీరు చెయ్యండి, వీడియో చేసి చెప్పండి, నేను ఇస్తాను, బ్యాగ్స్ ఇస్తాను, అలాగే ఇంకా వేరే కూడా ఉన్నాయి, అవి కూడా ఇస్తాను, ఇప్పుడైతే బ్యాగ్స్ ఇస్తాను అని చెప్పిండ్రు. ఇంకా ఫోన్ నెంబర్ ఎందుకు ఇవ్వట్లేదంటే వాళ్ళ పర్సనల్ నెంబర్ కాబట్టి నెంబర్ ఇవ్వలేదండి. నేను ఇస్తాను ఆ మేడం నంబరు, ఎవరైతే మీరు అక్కడ దగ్గరలో ఉంటారో నిజంగా మీరు చేయాలనుకునే వాళ్ళకి నేను ఇస్తాను. వాళ్ళు కొత్త నెంబర్ తీసుకుంటున్నారు ఆ మేడం, తీసుకున్న తర్వాత అయితే నంబర్ ఇస్తారు. అప్పటి వరకు అయితే నా నంబరే ఇస్తున్నా. ఇది నా వాట్సాప్ నంబర్ అండి, పైన ఉంది. నేను ఒకవేళ మర్చిపోయినా కూడా కింద డిస్క్రిప్షన్లో నా నంబర్ అనేది ఇస్తాను. ఒకవేళ నేను వీడియోలో ఇవ్వకపోతే, ఈ వీడియో మొత్తం చూడకుండా మటుకు మెసేజ్లు అయితే పెట్టొద్దండి. ఇప్పుడు ఆ మేడము మీకు బ్యాగ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తా అన్నారు. ఏంటి ఆ బ్యాగ్స్ అనేది కూడా, అది షాపింగ్ బ్యాగ్స్ అండి. నేను ఆ బ్యాగ్స్ ఏంటి అనేది కూడా మీకు వీడియోలో క్లియర్గా చూపించానండి. బ్యాగ్స్ ఉంటే చాలండి, టైర్ కావాల్సిన పని లేదు, కుట్టడానికి వస్తే చాలు ఆ బ్యాగ్స్ కుట్టవచ్చు. అది 100 బ్యాగులు కుడితే 150 రూపీస్ అండి. రోజుకు 100 నుంచి 200 అయితే కుట్టుకోవచ్చు. స్టార్టింగ్లో అయితే 100 కుట్టగలరు, కొంచెం చేయి తిరుగుతూ ఉంటుంది కదా మనం కుట్టంగా అట్లాంటి వాళ్ళు 200 వరకు కుట్టవచ్చు. సో రోజుకు 150 నుంచి 300 సంపాదించుకోవచ్చు అని చెప్పాను. సో అట్లా మీరు ఏంటి అంటే ఇప్పుడు బాలాపూర్కి దగ్గరలో ఉండే వాళ్ళే వెళ్ళండి. బాలాపూర్ దగ్గరలో ఉండే వాళ్ళకి కుట్టు మిషన్స్ ఉంటే ఈ బ్యాగ్స్ వర్క్ చేయాలి అనుకుంటే నాకు మెసేజ్ పెట్టండి. నేను ఆ వీడియోలో కూడా చెప్పిన, ఈ వీడియోలో కూడా చెప్తున్నా అండి. ఎవరైతే బాలాపూర్కి దగ్గరలో ఉంటారో, ఎవరికైతే కుట్టు మిషన్ ఉంది, ఎవరైతే ఇది చెయ్యాలనుకుంటారో వాళ్ళు మట్టికి నాకు మెసేజ్ పెట్టండి. మరి బాలాపూర్కి దగ్గరలో కొన్ని ఏరియాస్ అయితే నేను చెప్తా అండి. బాలాపూర్కి దగ్గరలో వచ్చే కొన్ని ఏరియాలు నాకు తెలిసినైతే చెప్తున్నా అండి. బడంగ్పేట్, మీర్పేట్, చంద్రాయన్గుట్ట, మల్లాపూర్ కొండానగర్ అంటండి. ఈ మల్లాపూర్ కూడా అక్కడదేనండి, ఏది బాలాపూర్ దగ్గర మల్లాపూర్, ఓకేనా. అల్మాస్ కూడా, మనస్థలీపురం, నాదర్గుల్. నేను ఈ నాదర్గుల్ అనే పేరైతే ఫస్ట్ టైం విన్నాండి, నాకు తెలియదు. నాదర్గుల్ కూడా దానికి దగ్గరలోనే ఉంది, అలాగే కాటేదాన్ కూడా. సో నాకు తెలిసిన కొన్ని ఏరియాలు అయితే చెప్తున్నా అండి. ఈ ఏరియాలే కాకుండా ఇంకా చుట్టుపక్కల మీకు బాలాపూర్కి దగ్గరలో ఉండే ఏరియాస్ అన్న ఉంటే కనుక మీరు వెళ్ళి తెచ్చుకోగలరు అనుకునే వాళ్ళు, కుట్టగలము అనుకునే వాళ్ళు, ప్రైస్ కూడా చెప్పిన కాబట్టి ఈ రేటు కూడా మీరు ఓకే అనుకునే వాళ్ళు వచ్చి నాకు వాట్సాప్కి వచ్చి మెసేజ్ పెట్టండి. బ్యాగ్స్ స్టిచ్చింగ్ క్లియర్గా పెట్టండి వాట్సాప్లో, బ్యాగ్స్ స్టిచ్చింగ్ మేము చేస్తాము, మేము ఇక్కడ ఏరియాలో ఉంటాము అని క్లియర్గా పెట్టండి సిస్టర్, ఓకేనా. సరే, మరి మరొక వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియో అలాగే హెన్నా వీడియోస్ చాలా ఉన్నాయండి. మరి మంచి వీడియోస్ ముందుకు వస్తాయండి. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి